తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈసారి మరింత హై వోల్టేజ్ గా మారాయి. కారణం సినీ స్టార్ విజయ్ రాజకీయ రంగ ప్రవేశం. తమిళగ వెట్రి కజగం పేరుతో పార్టీ స్థాపించిన విజయ్ ఎలాంటి కూటములు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగటం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇప్పటికే మేనిఫెస్టో తమిళ ప్రజల్ని ఆకర్షించారు. అంతేకాకుండా తన దగ్గర పనిచేసే కార్ డ్రైవర్ కొడుకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈసారి తమను ఎన్నికల్లో గెలవడానికి విజయ్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. నేను సింగిల్ గా వస్తున్నాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ తమిళ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాడు. కూటములు ఒకవైపు, విజయ్ సింగిల్ ఫైట్ మరోవైపు. తమిళనాడులో ప్రధాన పార్టీలు డిఎంకే, ఏఐఏడిఎంకే తమ మిత్ర పక్షాలతో కూటములు కట్టగా విజయ్ మాత్రం ఎవ్వరితోనూ కలవకుండా సోలోగా పోటీ చేస్తున్నారు. బీజేపీ కూడా ఆయన్ను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించిన విజయ్ క్లియర్ గా నో చెప్పేశారు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విజయ్ తాను 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. తిరుచి ఈస్ట్ క్రిస్టియన్ ఓటర్లు అధికంగా ఉండటం, వెళ్లలారు సామాజిక వర్గ ప్రభావం, ఎస్సీ ఓటింగ్ కూడా కీలకంగా ఉండటం, ఈ సోషల్ సమీకరణాలు విజయ్ కు ప్లస్ గా మారుతాయని ఆయన వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇక్కడ డిఎంకే తరపున బలమైన నేత పోటీ ఉండటంతో ఫైట్ టఫ్ గా ఉండే అవకాశం ఉంది. ఇక రెండవది పెరంబూర్. చెన్నైలో కీలక నియోజకవర్గం ఇదే. క్రిస్టియన్ మరియు ఎస్సీ ఓటర్ల ప్రభావం ఉంటుంది. ఇప్పటికే పీఎంకేకి సీటు కేటాయించింది డిఎంకే. అయితే ఇక్కడ ప్రధానంగా డిఎంకే వర్సెస్ విజయ్ మధ్య పోటీ ఉండబోతుందని అంచనా. ముందుగా విజయ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారనే వార్తలు రావడంతో ఏఐఏడిఎంకే ఉద్దేశపూర్వకంగా తమ అభ్యర్థిని పెట్టలేదన్న చర్చ కూడా జరుగుతుంది. రాజకీయ విశ్లేషకుల మాటల్లో ఒకటి గ్రామీణ మరియు కుల సమీకరణలు బలంగా ఉన్న ప్రాంతం తిరుచి ఈస్ట్, మరొకటి అర్బన్ మరియు మైనారిటీ ఓటర్లు కీలకంగా ఉన్న ప్రాంతం పెరంబూర్. ఈ 2 ఎంపికలతో విజయ్ 2 వర్గాల ఓటర్లను టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు. అంతేకాదు ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే తన కార్ డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి విజయ్ యువతని ఆకర్షించే మేనిఫెస్టో ఇవ్వడమే కాకుండా భావోద్వేగంగా కూడా అందరికీ దగ్గరవుతున్నాడు. ఏఐడిఎంకేతో విజయ్ కి మధ్య లోపల ఒప్పందాలు ఉన్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం ఇద్దరు ఒకరికొకరు సహకరిస్తున్నారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై అధికారిక క్లారిటీ మాత్రం వెలువడలేదు. ఇక విజయ్ సింగిల్ ఫైట్ సక్సెస్ అవుతుందా లేక కూటమిలే గెలుస్తాయా? తమిళనాడు రాజకీయాల్లో ఈసారి రిజల్ట్ మాత్రమే కాదు, గేమ్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈసారి మరింత హై వోల్టేజ్ గా మారాయి. కారణం సినీ స్టార్ విజయ్ రాజకీయ రంగ ప్రవేశం. తమిళగ వెట్రి కజగం పేరుతో పార్టీ స్థాపించిన విజయ్ ఎలాంటి కూటములు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగటం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇప్పటికే మేనిఫెస్టో తమిళ ప్రజల్ని ఆకర్షించారు. అంతేకాకుండా తన దగ్గర పనిచేసే కార్ డ్రైవర్ కొడుకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈసారి తమను ఎన్నికల్లో గెలవడానికి విజయ్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. నేను సింగిల్ గా వస్తున్నాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ తమిళ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాడు. కూటములు ఒకవైపు, విజయ్ సింగిల్ ఫైట్ మరోవైపు. తమిళనాడులో ప్రధాన పార్టీలు డిఎంకే, ఏఐఏడిఎంకే తమ మిత్ర పక్షాలతో కూటములు కట్టగా విజయ్ మాత్రం ఎవ్వరితోనూ కలవకుండా సోలోగా పోటీ చేస్తున్నారు. బీజేపీ కూడా ఆయన్ను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించిన విజయ్ క్లియర్ గా నో చెప్పేశారు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విజయ్ తాను 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. తిరుచి ఈస్ట్ క్రిస్టియన్ ఓటర్లు అధికంగా ఉండటం, వెళ్లలారు సామాజిక వర్గ ప్రభావం, ఎస్సీ ఓటింగ్ కూడా కీలకంగా ఉండటం, ఈ సోషల్ సమీకరణాలు విజయ్ కు ప్లస్ గా మారుతాయని ఆయన వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇక్కడ డిఎంకే తరపున బలమైన నేత పోటీ ఉండటంతో ఫైట్ టఫ్ గా ఉండే అవకాశం ఉంది. ఇక రెండవది పెరంబూర్. చెన్నైలో కీలక నియోజకవర్గం ఇదే. క్రిస్టియన్ మరియు ఎస్సీ ఓటర్ల ప్రభావం ఉంటుంది. ఇప్పటికే పీఎంకేకి సీటు కేటాయించింది డిఎంకే. అయితే ఇక్కడ ప్రధానంగా డిఎంకే వర్సెస్ విజయ్ మధ్య పోటీ ఉండబోతుందని అంచనా. ముందుగా విజయ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారనే వార్తలు రావడంతో ఏఐఏడిఎంకే ఉద్దేశపూర్వకంగా తమ అభ్యర్థిని పెట్టలేదన్న చర్చ కూడా జరుగుతుంది. రాజకీయ విశ్లేషకుల మాటల్లో ఒకటి గ్రామీణ మరియు కుల సమీకరణలు బలంగా ఉన్న ప్రాంతం తిరుచి ఈస్ట్, మరొకటి అర్బన్ మరియు మైనారిటీ ఓటర్లు కీలకంగా ఉన్న ప్రాంతం పెరంబూర్. ఈ 2 ఎంపికలతో విజయ్ 2 వర్గాల ఓటర్లను టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు. అంతేకాదు ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే తన కార్ డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి విజయ్ యువతని ఆకర్షించే మేనిఫెస్టో ఇవ్వడమే కాకుండా భావోద్వేగంగా కూడా అందరికీ దగ్గరవుతున్నాడు. ఏఐడిఎంకేతో విజయ్ కి మధ్య లోపల ఒప్పందాలు ఉన్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం ఇద్దరు ఒకరికొకరు సహకరిస్తున్నారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై అధికారిక క్లారిటీ మాత్రం వెలువడలేదు. ఇక విజయ్ సింగిల్ ఫైట్ సక్సెస్ అవుతుందా
లేక కూటమిలే గెలుస్తాయా? తమిళనాడు రాజకీయాల్లో ఈసారి రిజల్ట్ మాత్రమే కాదు, గేమ్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈసారి మరింత హై వోల్టేజ్ గా మారాయి. కారణం సినీ స్టార్ విజయ్ రాజకీయ రంగ ప్రవేశం. తమిళగ వెట్రి కజగం పేరుతో పార్టీ స్థాపించిన విజయ్ ఎలాంటి కూటములు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగటం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇప్పటికే మేనిఫెస్టో తమిళ ప్రజల్ని ఆకర్షించాయి. అంతేకాకుండా తన దగ్గర పనిచేసే కార్ డ్రైవర్ కొడుకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈసారి తమను ఎన్నికల్లో గెలవడానికి విజయ్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. నేను సింగిల్ గా వస్తున్నాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ తమిళ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాడు. కూటములు ఒకవైపు, విజయ్ సింగిల్ ఫైట్ మరోవైపు. తమిళనాడులో ప్రధాన పార్టీలు డిఎంకే, ఏఐఏడిఎంకే తమ మిత్రపక్షాలతో కూటములు కట్టగా విజయ్ మాత్రం ఎవ్వరితోనూ కలవకుండా సోలోగా పోటీ చేస్తున్నారు. బీజేపీ కూడా ఆయన్ను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించిన విజయ్ క్లియర్ గా నో చెప్పేశారు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విజయ్ తాను 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. తిరుచి ఈస్ట్ క్రిస్టియన్ ఓటర్లు అధికంగా ఉండటం, వెళ్లలారు సామాజిక వర్గ ప్రభావం, ఎస్సీ ఓటింగ్ కూడా కీలకంగా ఉండటం, ఈ సోషల్ సమీకరణాలు విజయ్ కు ప్లస్ గా మారుతాయని ఆయన వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇక్కడ డిఎంకే తరపున బలమైన నేత పోటీ ఉండటంతో ఫైట్ టఫ్ గా ఉండే అవకాశం ఉంది. ఇక రెండవది పెరంబూర్, చెన్నైలో కీలక నియోజకవర్గం ఇది. క్రిస్టియన్ మరియు ఎస్సీ ఓటర్ల ప్రభావం ఉంటుంది. ఇప్పటికే పీఎంకేకి సీటు కేటాయించింది డిఎంకే. అయితే ఇక్కడ ప్రధానంగా డిఎంకే వర్సెస్ విజయ్ మధ్య పోటీ ఉండబోతుందని అంచనా. ముందుగా విజయ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే వార్తలు రావడంతో ఏఐఏడిఎంకే ఉద్దేశపూర్వకంగా తమ అభ్యర్థిని పెట్టలేదన్న చర్చ కూడా జరుగుతుంది. రాజకీయ విశ్లేషకుల మాటల్లో ఒకటి గ్రామీణ మరియు కుల సమీకరణలు బలంగా ఉన్న ప్రాంతం తిరుచి ఈస్ట్, మరొకటి అర్బన్ మరియు మైనారిటీ ఓటర్లు కీలకంగా ఉన్న ప్రాంతం పెరంబూర్. ఈ 2 ఎంపికలతో విజయ్ 2 వర్గాల ఓటర్లను టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు. అంతేకాదు ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే తన కార్ డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి విజయ్ యువతని ఆకర్షించే మేనిఫెస్టో ఇవ్వడమే కాకుండా భావోద్వేగంగా కూడా అందరికీ దగ్గరవుతున్నాడు. ఏఐడిఎంకేతో విజయ్ కి మధ్య లోపల ఒప్పందాలు ఉన్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం ఇద్దరు ఒకరికొకరు సహకరిస్తున్నారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై అధికారిక క్లారిటీ మాత్రం వెలువడలేదు. ఇక విజయ్ సింగిల్ ఫైట్ సక్సెస్ అవుతుందా లేక కూటమిలే గెలుస్తాయా? తమిళనాడు రాజకీయాల్లో ఈసారి రిజల్ట్ మాత్రమే కాదు, గేమ్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది.